చూడండి అంతా కూడా సీనియర్స్ అండ్ డ్రీమర్స్. మన యొక్క సీరియల్ మనం చేసే సిస్టమ్, మనం ఫాలో అయ్యేటువంటిది ఏది ఉందో దాన్ని బిలీవ్ చేయండి, చాలా బాగా బిలీవ్ చేయండి, సరేనా? అదొక్కటి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను నేను. మనం ఫాలో అయ్యేటువంటిది ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరగాలంటే డిజిటల్ స్ట్రెంగ్త్ పెరగాలి. డిజిటల్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళని డిజిటల్ స్ట్రెంగ్త్ పెంచుకోమని చెప్పాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరగాలంటే రైట్, డైరెక్ట్ సరే ఒక పని చేద్దాం. జస్ట్ ఒక 20ని ఈ బాడీ తీసుకుంటుంది కదా, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క మనస్థితి ఉంటుంది. ఆ మనస్థితిని బట్టి లాక్కుంటూ ఉంటుంది, బయట నుంచి తీసుకుంటుంది, వదులుతుంది, అట్లా. ఓకే, దీన్ని మీరు ఎలా ఊహిస్తారు అని అంటే, ఇలా ఒక రౌండ్గా ఊహించండి. సైకిల్ అని అంటాం దాన్ని. ఓకే, ఇది మన బ్రీతింగ్ సైకిల్ని. ఈ బ్రీతింగ్ సైకిల్ని కౌంటింగ్ చేసుకోండి, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కౌంట్ చేసుకోండి, సరేనా? ఈ చిన్నది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక 20ని కౌంట్ చేసుకుందాం. నో మ్యూజిక్ సపోర్ట్, జస్ట్ అట్లా. ఓకే, రెడీనా? ట్రైనింగ్ని ఫాలో అవ్వండి, లేకపోతే అది మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. ఒక 20 యూటర్న్ తీసుకొని మళ్ళీ లోపలికి వస్తుంటుంది, మళ్ళీ బయటకు వెళ్తుంటుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర కౌంట్ చేసుకోండి. ఒక 20. ఫోకస్ ప్రాక్టీస్. అనవసరమైనవి మర్చిపోవడం, అవసరమైనవి గుర్తుపెట్టుకోవడం ఒక వరం. మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఒక మైల్ స్టోన్ తీసుకోండి, 5 నెంబర్, 10 నెంబర్, 15 నెంబర్, 20 నెంబర్. స్పీడ్గా కంప్లీట్ చేద్దామనే తొందర, అసలు మనోవేగాన్ని తగ్గించడానికే ఈ ఫోకస్ ప్రాక్టీస్. తొందర అయిపోయింది, అది ఇదేం పరుగుల పోటీ కాదు. దాన్ని స్లో డౌన్ చేయడానికి, కామ్ డౌన్ చేయడానికి
దీన్ని రెగ్యులర్గా చేయండి. ఇంకా జ్ఞాపక శక్తి ఆ, పెరగాలి అని అనుకునే వాళ్ళు, అండ్ మనోశక్తి పెరగాలి అని అనుకునే వాళ్ళు ఈ ఎంటీనెస్ని క్రియేట్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇది మెయిన్. ఓకే, బయట ఉన్న వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకొని వినండి. బయట ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఆన్ చేసి చేయడం. ఓకే, వీఆర్ ప్రజెంట్ అనే చెప్పినట్టు. ఓకేనా? సో డియర్ లీడర్స్, నిన్న ఒక చిన్నది పాయింట్స్ ఒకసారి ఒక్కొక్క పాయింట్ని శ్రీరంగ సార్ ఒక పాయింట్ చెప్పండి నిన్నది. గుడ్ మార్నింగ్. తెలుగా నిన్న మన ఆలోచన వాడి తీరుని బట్టే మన మాటలన్నీ శాసిస్తామని చెప్పారు. ఇంకోటి ఏమంటే తమో గుణము రజోగుణము చెప్పారు. ప్లీజ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మన ఆలోచనలు వాటి తీరుని బట్టే మనల్ని శాసిస్తూ మన మాట తీరు అలా ఉంటుంది. మన ఆలోచన తీరు బట్టి మన మాట తీరు అలా ఉంటుంది. మన ఆలోచన తీరు బట్టి మన మాట. ఓకే, నా మాట రివర్స్ కొడుతుందా మీకేమన్నా? అవును సార్, రివర్స్ ఎక్కువ వస్తుందా? ఇందాక రాలే కదా? ఇందాక రాలే, ఇప్పుడే వచ్చింది సార్. సార్, ఈ సౌండ్ వస్తుంది సార్ మీ దగ్గర. ఫ్యాన్ సౌండ్ అనుకున్నా. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు రావట్లే కదా సార్? ఏం లేదు, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. లేదు. రైట్. సో సార్, అనవసరమైనవి వదిలేసి అవసరమైనవి ఉండాలి. ఓకే శ్రీరంగ సార్, ఒక్కొక్క పాయింట్. ఒక విషయం ఏంటంటే, ఒక విషయం చెప్తాను చూడండి. అనవసరమైనవి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, సరికాని భావాలని మన లోపలికి ఎక్కించుకోకుండా వద్దు అంటే వదులుకోగలిగినటువంటిదే అసలైన శక్తి. ఇది అవసరం లేదు అంటే యాక్చువల్లీ మనసు ఒకసారి పట్టుకున్న తర్వాత వదలదు అది. ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందేమో, దాచిపెట్టుకుందాం, ఇంక దేనికైనా ఉంటుందేమో, ఇట్లా చూస్తూ ఉంటుంది అనవసరమైనది. ఫస్ట్ ఇది అవసరం లేదు అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టాలి, అంతే. ఓకే, అది ఒక వరం. అంత శక్తి ఉంటుందా అంటే, అదే అలవాట్లకు అంత శక్తి ఉంటుంది అలవాట్లకి. ఈరోజు చూడండి, వాళ్ళు ఇంకా అవసరం కాబట్టి, ప్రోగ్రాం కాబట్టి, టైంకి ఏ టైము నిద్ర ఉన్నా లేకున్నా పర్ఫెక్ట్గా లేచి జరిగింది. తలుచుకుంటే ఇది రోజు అవుతుందా కదా? అవుతుంది. తలుచుకోకనే మొత్తం ఇచ్ఛాశక్తిలోనే ఉంది. నిన్న రాంగ్ అయింది, ఈరోజు రైట్ ఎట్లయితుంది? నాకు కుదరట్లేదు అన్నది ఈరోజు ఎట్లా కుదురుతుంది? సింపుల్ లాజిక్, సింపుల్ సైన్స్. మైండ్ మాయ నుంచి తేరుకోవడంలోనే ఉంది అసలైనంత మనోశక్తి. అలవాట్లు ఎందుకు గుడ్ హ్యాబిట్స్ ఉండాలంటే దీనికోసం ఉండాలి. అన్నిటికీ పవర్ దేనికి ఉందంటే గుడ్ హ్యాబిట్స్కి ఉంది. ఎవరైనా మనకి చెవిలో ఏదైనా పోస్తున్నారంటే నీ గుడ్ హ్యాబిట్స్ ఏంటి అని అడగాలి. రైట్ హ్యాబిట్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్, ఇది ఇంపార్టెంట్. రైట్ హ్యాబిట్స్ అంటే అతను ఒకవేళ వేరే డ్రీమర్ అయి ఉండొచ్చు, ఒక ఇన్సూరెన్స్ డ్రీమరు, లేకపోతే రియల్ ఎస్టేట్ డ్రీమరు. మనదేమో కమ్యూనిటీ కామర్స్ డ్రీమ్. ఓకే, ఒక నెట్వర్క్ డ్రీమింగ్. వేరే వాళ్ళకి మార్కుల్ డ్రీమింగ్ ఉండొచ్చు. ఓకేనా? కూటం ఇది అంటే దానికి సంబంధించిన డ్రీమింగ్కి రైట్ హ్యాబిట్స్ ఉండాలి. వీళ్ళందరికీ కలిపి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి.
ఈ రెండు కలిస్తేనే గ్రేట్ హ్యాబిట్స్ అవుతాయి సక్సెస్కి కదా సూర్య. ఇది ఓకే కదా ఇది. సో మనకి క్రియేషన్ కావట్లేదని, క్రియేషన్ అవుతుంది. అసలు నిన్న అసలు సూపర్ క్రియేషన్, నిన్న పీవీ క్రియేషన్. అసలు ఇంకా మనం అసలు రియల్ది జర్నీ స్టార్ట్ చేయని కూడా చేయలేదు, ఇంకా చాలా ఉంది రియల్ జర్నీ. మంచి క్రియేషన్ అసలు. ఎలా మరి క్రియేషన్ దగ్గర ఎక్కడ పోతుంది సార్ అంటే, వాళ్ళు టైం ఇవ్వకపోవడం, పూర్తిగా బిలీవ్ చేయకపోవడం, వాళ్ళ మనసు గురించి వాళ్ళు ఇట్లా అనేకం ఉన్నాయి. ఇప్పుడు వాటి మీదనే మనం చేసుకుంటూ రావాలి, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రావాలి. చూడండి, నేను ఒక బైకో కారో నడపాలంటే ప్రతి దాని గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ ఇంజన్ ఎలా తయారు చేయాలి, అసలు ఇది ఏ సైన్స్ ప్రకారం నడుస్తుంది, అంతా తెలుసుకొని నేను నడపాల్సిన అవసరం లేదు. తెలుసుకోకున్నా కూడా మనం నడపవచ్చు. అట్లాగే మినిమం ఆ గేరు లేకుంటే దాన్ని ఎలా నడపాలి అదో తెలిస్తే చాలు, వాటిలో ఉన్నటువంటిదంతా అవసరం లేదు. అలాగే ఈ భగవంతుడి శరీరం, మనసు, బుద్ధిని ఇచ్చాడు. వీటిని ఎట్లా డ్రైవ్ చేయాలో తెలిస్తే సరిపోతుంది. అలవాటు ఉండాలి. దాన్ని కనుక్కొని మనం చెప్తున్నాం, గుడ్ హ్యాబిట్స్ అనేది, రైట్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ రెండు కలిపి ట్రైనింగ్లో ఇస్తున్నాం మనం. టీమ్ అన్న మెడికేషన్ జస్ట్ నమ్మితే చాలు. ఇది ఎలాగైనా క్రియేషన్ జరుగుతుందా లేదా చూడండి, వేరే వాళ్ళు జరుగుతుందా లేదో. ఓకే, ఈ మరి క్రియేషన్లో అంత ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి క్రియేషన్ చేస్తున్నారు. రీక్రియేషన్లో ఎందుకు ఓడిపోతున్నారంటే అదే అక్కడే ఈ చిన్న 3 గుణాలని వదులుకోకపోవడం వల్ల అని చెప్పేసి అది చెప్పాం. ఇప్పుడు భోగ సార్ అవి మీకు చెప్తుండండి, నేను ఇక్కడ వేస్తాను. ఇది తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఇది ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో కూడా లాస్ట్లో చెప్తాడు. ఇది నాకు తెలిసిన తర్వాత నేను ఎక్కువ అలర్ట్ అయ్యాను. తెలిస్తేనే లాభం అన్నమాట. మనం అలర్ట్ అవ్వచ్చు, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. తమో అంటే ఫ్యూచర్ గురించి విశ్వాసం లేకపోవడం. విశ్వాసం ఎంత ఉంటే భయం ఎక్కువ. ఎస్, ఎందుకంటే ఫ్యూచర్ గురించి బద్ధకం, ఆ భయం నుంచి బద్ధకం అనేది వస్తుంది. భయం ఎక్కువ, విశ్వాసం తక్కువ, ఈ బద్ధకాన్ని పెంచుతుంది. చాలా మంచి చెప్పింది. అదే వీళ్ళు క్వాలిటీగా ఉంటే ఎలా ఉంటుందంటే సార్, ఈ తమో వాళ్ళకి మంచి క్వాలిటీ హ్యాబిట్స్ ఉంటే ఎట్లా ఉంటుందంటే ఏకాంతంలో ఎంజాయ్ చేస్తారు. ఏకాంతంలో ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి లోచూపు ఎక్కువగా ఉంటుంది, ఇన్డెప్త్గా వెళ్ళగలుగుతారు. ఇట్లా రెండవ సార్, రజో ఓపిక తక్కువ, ఇంకోటి నేను అనుకున్నట్టు జరగట్లేదు అనే పని ఎప్పుడు ఉంటుంది. వీళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అగ్రెసివ్ మైండ్ సెట్. ఓకే, అగ్రెసివ్ మైండ్ సెట్ అనమాట. చేస్తే ఓకే సార్ అసలుకి ఇంకా రేపటి నుంచి అట్లా అట్లా అనేసి మళ్ళీ వెంటనే ఎంత పూరి అవుతుందో మళ్ళీ వెంటనే అప్పడం అట్లా అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నట్టు అగ్రెసివ్నెస్ అంటే అవుతుంది, బట్ నేను అనుకున్నట్టు అవ్వట్లేదు, లేకపోతే ఆ మనుషులు నాకు అనుకూలంగా లేరు అని ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది మరి ఇందులో క్వాలిటీ ఉంటే ఎలా ఉంటుంది అని అంటే, చాలా డ్రీమ్ అనేది పెట్టుకుంటారు, తను నిరూపించుకోవాలని ఉంటుంది, స్కిల్ బేస్డ్గా ఉంటుంది. ఇది ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి, రాజులాగా ఉండాల్సిందే. బట్ ఆవేశం కాదు, ఆలోచన దాని మీద వెళ్తుంది. వీళ్ళే తొందరగా నేర్చుకునేది కూడా, వీళ్ళే తొందరగా నేర్చుకుంటారు. బట్
మళ్ళీ డేంజర్ కూడా వీళ్ళే, చాలా వీళ్ళు. సో అవును సార్. వీళ్ళు వాళ్ళు వీళ్ళు చెడిపోవడం కాక నెమ్మదిగా ఎంతమంది చెడిపోతారు. ఆ, నెమ్మదిగా ఈ సత్వలోకి వెళ్తే చాలా గ్రేట్ అనమాట. ఎస్ సార్, సత్వగుణంలో ఇది సాఫ్ట్ నేచర్. నేను కానీ ఇక్కడ కూడా కొంచెం ఒకవేళ జ్ఞానం అనేది ఉదయించకపోతే ఎట్లా ఉంటుంది సార్ ఇది? ఇక్కడ మంచి సానుభూతి సార్. ఇక్కడ అతి మంచితనము వదులుకోవాలి, మ్మ్. సానుభూతి చూపించడం, సానుభూతి పొందాలనుకోవడం కూడా వదులుకోవాలి. అందరి దగ్గర మార్కులు కొట్టేయాలి, ఆ, అందరూ అనేది ఒకటి, ఇట్లా అతి మంచితనం అనేది ఒకటి ఎక్కువ. ఓకే, అది డేంజర్ అనమాట. ముందు తన యొక్క ధర్మ ఏంది అనేది, తన కుటుంబ ధర్మ ఏంది, తనేంటి అది చూడకుండా ఇది నేను ఫ్రెండ్స్ని కాదనలేకపోయాను, దీంతో చెడిపోయే పిల్లలు కూడా ఉంటారు, యూత్ కూడా ఉంటుంది. ఇట్లా అనమాట. ఏమనుకుంటారో వాళ్ళు, వెళ్ళకపోతే ఏమనుకుంటారు, రాకపోతే ఏమనుకుంటారు, ఈ అనుకుంటారుతోటే వీళ్ళే ఇదైపోతుంటారు. సో ఇలా ఈ కింద ఉన్నటువంటి తమో భయం ఏదైతే ఉందో, అట్లా దీనివల్ల లోకాభిలాషిలాగా ఉండాలని తన టైంని వేస్ట్ చేస్తుంటారు. కానీ ఈ శుద్ధత్వం అనేది, క్లెన్జింగ్ అనేది కనుక ఉంటే వీళ్ళే టాప్ అన్నమాట. ఇంకా వీళ్ళు అందరిలో కలిసిపోగలుగుతారు, ఎప్పుడు సత్య మార్గంలోనే ఉంటారు, వాళ్ళ గూటి పక్షుల్ని ఏకం చేయగలుగుతారు. అబ్బో, ఇక వీళ్ళతోటి ఇక మామూలు కాదు. సత్వగుణంలో ఉన్నట్టుగా వీళ్ళకి శత్రువులు ఉంటారు కానీ వీళ్ళలో శత్రుత్వం ఉండదు. ఉండదు, ఎందుకంటే వీళ్ళు బిజీగా ఉంటారు. ఆ, వీళ్ళకి అంత టైం ఉండదు, అంత ద్వేషాన్ని మెయింటైన్ చేసేది ఉండదు. అది రాగం, మంచి రాగం ఉంటుంది మరి. అదే ఇది. సో ఫస్ట్ వన్ భయము, సెకండ్ వన్ క్రోధము. సెకండ్ వన్ అంటే చిన్నగా కోపం వచ్చిపోవడం కాదు, కోపాన్ని మెయింటైన్ చేయడం ఎప్పటికీ, ఆ ద్వేషాన్ని. అంతే. ఇది క్రోధం రజోగుణం. అంటాం, రజోగుణం. మూడవది సత్వ సార్, సాఫ్ట్ రాగం, మంచి రాగం ఉంటుంది, మంచి రాగం. ఓకే, సో ఇది ఎప్పుడైతే ఉంటుందో హయ్యర్ కాన్షియస్కి మనం చక్కగా కనెక్ట్ అవ్వగలుగుతుంది. హయ్యర్ కాన్షియస్కి, ఈ హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వడం మన ఇంటెలెక్ట్ కనెక్ట్ అవుతుంది. మన ఇంటెలెక్ట్ లేదా భావనలు సార్, భావనలు భావనలు, ఇంటెలెక్ట్ భావనలు కనెక్ట్ ఇది కనెక్ట్ అవుతుంది. సో మనము ఇప్పుడు ఈ భావనల గురించి తెలుసుకుంటున్నాం. సరి అయిన భావనలు లేని వ్యక్తులకి, అంటే వాళ్ళతోటి కనుక మీరు వాళ్ళ భావనల్ని మనం మోస్తుంటే కనుక ఇక శాంతి అనేది అయితే ఉండదు. సరి అయిన భావనలు, నువ్వు అర్థం చేసుకుంటున్నట్టే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారా, నీకు హ్యాపీగా ఉంటుంది. లేకుంటే వాళ్ళ భావనలు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరే ఉంది అంటే ఇక మీకు ఉండదు. నేను అందుకని ఫస్ట్ నీకు ప్రోడక్ట్ లేట్ వచ్చినా లేకపోతే ఇంకోటి అయినా కూడా కంపెనీ మీద మీకు ఎలాంటి భావన ఉంది దాన్ని చెక్ చేస్తా ఫస్ట్. ఓకే, అయితే వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి, కాన్షియస్నెస్ అనేది తక్కువ ఉంది అనేది చూస్తాను. సో అట్లా సార్ మేము రిజల్ట్ కోసం వచ్చాము. రిజల్ట్ కోసం వస్తే ఏంటి రిజల్ట్? ఓకే, ఎన్ని ప్రోడక్ట్లు వాడారు? రిజల్ట్ వస్తే రిపోర్ట్ ఆధారంగా రిజల్ట్ చూడాలి. మనిషి మాటల ప్రకారం ఎట్లా చూస్తారు అంటే సరైన అండర్స్టాండింగ్ లేదు అక్కడ. యథార్థంగా పదార్థాన్ని చూడడమే జ్ఞానం. రిజల్ట్ అంటే హరిప్రసాద్ చెప్పిన రిజల్ట్ కాదు, రిపోర్ట్ చెప్పిన రిజల్ట్ని చూడాలి అంతే. సంపాదన అంటే స్కిల్ బేస్కి వచ్చే సంపాదన చూడాలి. ఏదో ఒక చిన్న స్కిల్ అయినా ఉంటుంది అవసరం ఇది. సో భావనలు ఫస్ట్ చెక్ చేయడము బెస్ట్ కౌన్సిలర్ని తయారు చేస్తుంది. ఏమంటారు? కౌన్సిలర్ అంటే పొలిటీషియన్.
కౌన్సిలింగ్ చేసేది, బెస్ట్ కౌన్సిలింగ్. సో భావనలే కాన్షియస్నెస్, క్లియర్ చేయడం అనమాట, కాన్షియస్నెస్ అనమాట. అంటే అవగాహన, అండర్స్టాండింగ్ అన్నీ రాసుకోవచ్చు అక్కడ. మన అవగాహన ఎంతనో మన జీవితం అంతా అంటారు ఒక మంచి ఫిలాసఫీ. ఓకే, సో ఇది ఒక చిన్నది చూడండి. అయితే ఇప్పుడు మనం ఎట్లా ఈ శక్తిని, ఈ శుద్ధత్వాన్ని, ఈ క్లిన్జింగ్ని చేయాలంటే తమో లెవెల్లో, వీటన్నిటి లెవెల్లో సూపర్ క్లియర్గా ఉండాలంటే ఒకటి గుడ్ హ్యాబిట్స్ అండ్ రైట్ హ్యాబిట్స్ అంతే. నా రైట్ ఇన్కమ్కి లెఫ్ట్ ఇన్కమ్ కాదు కదా, రైట్ రైట్ అంటే లెఫ్ట్ ఇన్కమ్ రైట్ ఇన్కమ్ అంటే చెప్పండి చూద్దాం. ఈ ఎగ్జామ్లో ఎవరు పాస్ అవుతారు? లాని మేడం, లెఫ్ట్ ఇన్కమ్ రైట్ ఇన్కమ్. టీం మనం పరీక్ష పేపర్ ఇచ్చింది, కోహోస్ట్ ఇవ్వలేదు. లెఫ్ట్ ఇన్కమ్ అంటే నేచర్ ఇచ్చిన ఇన్కమ్, స్కిల్ బేస్ ఇన్కమ్ అంటే రైట్ ఇన్కమ్. ఇప్పుడు తక్కువ చెప్పేస్తారు చూడండి. క్యాష్ ఫ్లో చార్ట్ ఆధారంగా ఈఎస్బిఐ ఆధారంగా చెప్పండి. క్రియేషన్ లెఫ్ట్ ఇన్కమ్, రిక్రియేషన్ రైట్ ఇన్కమ్. రైట్ ఇన్కమ్ సార్ నేను చెప్పాను. ఒకటేమో నేచర్ ఇచ్చిన ఇన్కమ్ సార్, ఒకటేమో స్కిల్ బేస్ ఇన్కమ్. 100% అది. కానీ దీని ఈ ఇప్పుడు మీరు ఈ ఆన్సర్ చెప్తే నేను దాన్ని కనెక్ట్ చేస్తాను. ఈఎస్బిఐ ఆధారంగా లెఫ్ట్ క్రియేషన్ లెఫ్ట్ ఇన్కమ్, రిక్రియేషన్ రైట్ ఇన్కమ్. యాక్టివ్ ప్యాసివ్. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ లెఫ్ట్ ఇన్కమ్, బిజినెస్ మ్యాన్ రైట్ ఇన్కమ్, ఇన్వెస్టర్ అనేది రైట్ ఇన్కమ్. ఓకే, లెఫ్ట్ ఇన్కమ్ కాదు, మనం ఎప్పుడు రైట్కి వెళ్తుండాలి. అసలు ఇండస్ట్రీ ప్రయాణమే రైట్ సైడ్. క్రియేషన్ పార్టే రైట్ ఇన్కమ్ సార్. అంతే, క్రియేషన్ పార్టే రైట్ ఇన్కమ్, ఫ్రీడమ్ పార్టే రైట్ ఇన్కమ్ అంతే. సో దానికి సంబంధించిన రైట్ హ్యాబిట్స్ ఉండాలి, అంతే కదా. ఈ జిఎస్ఎం అయినా ఇవన్నీ కూడా రైట్ అన్నమాట ఇట్లా. సో ఈఎస్ అనేది అందరికీ, ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ. ఇది క్రియేషన్ పార్ట్ కాదు, క్రియేషన్ పార్ట్ కాదు, న్యాచురల్గా అందరూ చేసేది. ఓన్ రిటైల్, టీమ్ రిటైల్. క్రియేషన్ పార్ట్ ఏమో టీమ్ రిటైల్, ఓన్ రిటైల్ ఏమో. సో అయితే మేడం, ఈ ఓన్ రిటైల్ని ప్యాసివ్గా కూడా మార్చవచ్చు. ఏది ఎడ్యుకేషన్ బెస్ట్ కౌన్సిలింగ్ ద్వారా, బెస్ట్ కౌన్సిలింగ్ ద్వారా 4-5 కస్టమర్ల నుంచే ₹1,00,000 ప్యాసివ్గా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎస్ సార్. అనుకుందాం. ఒక డజన్ కస్టమర్ల నుంచే అనుకుందాం, అవునా? సో ఈ విషయాలన్నీ రేపు తెలియజేద్దాం. మీరందరూ కూడా డియర్ లీడర్స్, మనకి 8 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద మీరు ఎంతో యాక్టివ్గా ఉంటే సేమ్ నేను జస్ట్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? సో మళ్ళీ మనం ఈ పార్ట్ దగ్గరకు వద్దాం. సో ఈ అలవాట్లు అనేవి గుడ్ హ్యాబిట్స్ అండ్ రైట్ హ్యాబిట్స్. ఒక మనిషి ఏ అలవాటునైనా దూరం చేసుకోగలడు. 21 డేస్లో మనిషి తానున్న పరిస్థితికి ఎలాగైనా అడ్జస్ట్ అవ్వగలడు. సబ్కాన్షియస్గా కూడా ఈ 21 డేస్లో ఏదైనా అలవాటు చేసుకోవచ్చని చాలామంది చెబుతూ ఉంటారు. అసలు ఈ 21 డేస్ అనేది నిజమా? 21 డేస్ అనేది అసలు ఈ సైంటిఫిక్ లిటరేచర్లోకి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? మ్యాక్స్వెల్ మాల్స్ 1950లోనే ఒక పెద్ద ప్లాస్టిక్ సర్జన్. ఆయన దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ని అబ్జర్వ్ చేయడం ఆయనకున్న ఒక అలవాటు. ముక్కుకి కళ్ళకి చిన్న చిన్న సర్జరీలు చేయించుకున్న పేషెంట్స్ ఆ లుక్కి అలవాటు పడటానికి దాదాపుగా 21 డేస్ తీసుకునేవారు అని ఆయన ముందు అబ్జర్వ్ చేశారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు కొంచెం కట్ అయినప్పుడు మిగతా డ్యామేజ్ అయిన పార్ట్ వరకు డాక్టర్స్ సర్జరీ చేసి తీసేస్తారు. కానీ ఆ పేషెంట్స్ వాళ్ళకి ఆ పార్ట్ ఉంది అన్నట్టు ఒక 21 డేస్ దాకా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత నుంచే ఆ పార్ట్ లేదని పూర్తిగా కాన్షియస్గా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఇదంతా అబ్జర్వ్ చేసిన మ్యాక్స్వెల్ మాల్ట్జ్ ఈ 21 డేస్ టెస్ట్ని తన మీద తానే చేసుకున్నారు. తన్ని తానే అబ్జర్వేషన్లో పెట్టుకుంటే ఆయనకి అర్థమైంది ఏమిటంటే ఆయన కూడా కొత్త అలవాట్లకు అడ్జస్ట్ అవ్వడానికి 21 డేస్ తీసుకుంటున్నారు అని ఆయన గ్రహించారు. ఇదే ఆయన్ని ఒక పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. 1960లో ఆయన సైకో సైబర్నెటిక్స్ అనే పుస్తకాన్ని రచించారు. అది ఒక పెద్ద హిట్. ఈ కోట్ని ఒక మంత్రంలా జపించడం మొదలుపెట్టారు. ఏ అలవాటు ప్రొఫెషనల్స్ మ్యాక్స్వెల్ మాల్ట్జ్ రాసిన ఈ కోట్ని ఒక మంత్రంలా జపించడం మొదలుపెట్టారు. ఏ అలవాటుకైనా ఒక మనిషి అడ్జస్ట్ అవ్వాలి అంటే 21 డేస్ పడుతుంది అని, ఏ అలవాటైనా 21 డేస్లో అలవాటు చేసుకోవచ్చని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి నచ్చింది, 21 డేస్ చేయాలి అని అనుకోండి. ఓహో, ఈ ఫుడ్ తింటే నాకు నైట్ చాలా మంచిగా అనిపించింది, లేకపోతే మధ్యాహ్నం బాగుంది, ఈ టిఫిన్ అయితే బాగుంది. మొన్న ఒకటి చెప్పాడు సార్ నేను 10 వరకు ఏం టిఫిన్ ముట్టుకోను, 10 తర్వాతనే అని చెప్పారు. ఓకే, 8కి 9కి అంత ఎర్లీగానే కారంతో సంబంధించినవి తీసుకోవడం కంటే కూడా ఒక 10 వరకు, అప్పటి వరకు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం. ఎప్పుడైనా ఫ్రూట్స్తో తీసుకొని ఫ్రూట్స్తో ఎండ్ చేయడం, అంటే సాఫ్ట్ తోటి తీసుకొని సాఫ్ట్తో ఎండ్ చేయడం. మీకు ఆ పాయింట్ నచ్చింది అనుకోండి, 21 డేస్ అని పెట్టుకోవాలి. అదొక గుడ్ కానీ రైట్గా అని అనిపిస్తే. కానీ వీళ్ళందరూ మ్యాక్స్వెల్ మాల్ట్జ్ రాసిన లైన్ని తప్పుగా తీసుకున్నారు అని కొంతమంది సైకాలజిస్ట్ చెప్పడం మొదలుపెట్టారు. మ్యాక్స్వెల్ మాల్ట్జ్ అంది ఒక అలవాటుకి అడ్జస్ట్ అవ్వడానికి 21 డేస్ పడుతుంది అని. కానీ దాని అర్థం ఎగ్జాక్ట్గా 21 డేస్ అని కాదు. 21 డేస్ లోపు అవ్వచ్చు, లేదా 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. 21 అనేది ఒక నెంబర్గా మ్యాక్స్వెల్ మాల్ట్జ్ తీసుకున్నారు, కానీ అదే ఫిక్స్ కాదని వీళ్ళు అనటం మొదలుపెట్టారు. అసలు ఈ అలవాటుకి అడ్జస్ట్ అవ్వడం ఏంటి? అసలు ఒక హ్యాబిట్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఒక అలవాటు బిల్డ్ అవ్వడానికి మనిషి అన్నవాడు ఎంత సమయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీరు మొత్తం చూడాల్సిందే. సైన్స్ బిహైండ్ హ్యాబిట్. ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పడం ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడు మన ఎనర్జీ సేవ్ చేయడానికే కష్టపడుతూ ఉంటుందని. దాంట్లో భాగంగానే మనం డైలీ చేసే కొన్ని యాక్టివిటీస్ని మన హ్యాబిట్స్గా మన బ్రెయిన్ మార్చేస్తుంది. ముందు వరకు ఎంతో కష్టపడి కార్ రివర్స్ చేసే మనం బాగా అలవాటైన తర్వాత అదొక చిన్న విషయంలా రివర్స్ చేసేస్తాం. అలాగే కొన్ని రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే మనం ఒక రోజులో మొత్తం చేసే పనుల్లో 40% వరకు మనకున్న హ్యాబిట్స్నే రిపీట్ చేస్తాము అని. అసలు ఒక హ్యాబిట్ అనేది ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలంటే ఈ 3 స్టెప్స్ గురించి తెలుసుకోవాలి. క్యూ, రొటీన్ అండ్ రివార్డ్. క్యూ. పొద్దున్నే అలారం కొట్టిందనుకోండి, మన బ్రెయిన్లో ఒక స్పార్క్ వస్తుంది. ఇప్పుడు మనం చేయవలసిన యాక్టివిటీ ఏంటి, ఏ హ్యాబిట్ని యాక్టివ్ చేయాలి అనే ఆలోచన మన బ్రెయిన్లో మొదలవుతుంది. నెక్స్ట్ రొటీన్, అంటే యాక్టివిటీని పెర్ఫామ్ చేస్తాం. అలారంని ఆపేసి లేచి బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేయడం మొదలు పెడతాం. రివార్డ్ అంటే మీరు సక్సెస్ అయిన ఫీలింగ్ని మీ బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ చేయడం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలోనే బ్రష్ చేసుకున్నాక మీ బ్రెయిన్ టోటల్గా నిద్ర నుంచి బయటకు వస్తుంది. ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ మీ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. సో మన బ్రెయిన్ ఈ రివార్డ్ని సేవ్ చేసి తర్వాత కూడా ఇలాంటి స్టెప్స్ని మనకి కుదిరినప్పుడల్లా రీఇన్ఫోర్స్ చేయడం మొదలు పెడుతుంది. దీన్నే క్యూ, రొటీన్, రివార్డ్, ద 3 స్టెప్స్ ఆఫ్ హ్యాబిట్స్ అని అంటారు. అసలు కాన్షియస్గా ఉండనప్పుడు కూడా మన బ్రెయిన్ ఈ 3 స్టెప్స్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది? దీనికి కారణం బేసల్ గ్యాంగ్లియా. పూర్తిగా బ్రెయిన్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ కూడా కొన్ని హ్యాబిట్స్ గుర్తుంటాయి. వాళ్ళు ఉంటున్న చూడండి, సబ్ కాన్షియస్లో ఫీడ్ అయితే ఎంత లాభం ఉందో. ఓకే, ఇక్కడ మీరు చూడండి కొన్ని పాయింట్స్. మనం అనుకున్న దాన్ని మనం అచీవ్ చేస్తాం. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్నే కీ స్టోన్ హ్యాబిట్స్ అంటారు. ఈ కీ స్టోన్ హ్యాబిట్స్ని మనం డెవలప్ చేసుకుంటే చాలు. అతి చిన్న హ్యాబిట్ మనం ఒక 2-3 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అతి చిన్నది హ్యాబిట్లకే హ్యాబిట్ అది చూద్దాం. ఈ ముందు ఇక్కడ చెప్తున్నాడు ఆ చిన్న హ్యాబిట్ చూడండి. కొంతమంది అరుస్తారు, అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి అని క్లియర్గా చెప్పారు. అప్పుడు ఆ నెక్స్ట్ డే స్టార్బక్స్లో పెద్దగా గొడవలు లేవు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విల్ పవర్ అనేది మజిల్ లాంటిది, దాన్ని బిల్డ్ చే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది చూడండి, కొంతమంది కస్టమర్స్ ర్యాష్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళు కూడా నవ్వడం మానేసి వాళ్ళతో అరవడంలోకి దిగిపోయారు. సో తర్వాత రోజు ఈ రీసెర్చెస్ పెంచడానికే ఉపయోగపడ్డాయి. సో రిమెంబర్, అచీవ్ స్మాల్ విన్స్ ఫస్ట్, బిల్డ్ యువర్. చిన్న చిన్నవి మనము ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. ఈ మజిల్, ఇది ఒక మజిల్ పవర్ లాంటిది, మైండ్ని డెవలప్ చేయడము. దానికి ఎలా ట్రైనప్ చేయాలి అనేది చెప్తున్నట్టు. విల్ పవర్ మజిల్ మనం ముందు పాయింట్లో మాట్లాడుకున్నాం కదా, కీ స్టోన్ హ్యాబిట్స్ గురించి. దాంట్లో ముఖ్యమైన కీ స్టోన్ హ్యాబిట్ విల్ పవర్.
కానీ ఈ విల్ పవర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు విల్ పవర్ బాగుంటుంది, కొన్నిసార్లు డ్రాప్ అయిపోతుంది. ఉదాహరణకి జిమ్కి మొదటి రోజు వెళ్ళాలి అనే విల్ పవర్ కొన్ని రోజులు చేసిన తర్వాత ఉండదు. ఎందుకు? ఇదే ఆలోచనని కొంతమంది రీసెర్చర్స్ స్టార్బక్స్లోని ఎంప్లాయీస్ మీద టెస్ట్ చేశారు. వారిని ప్రతి కస్టమర్తో నవ్వుతా మాట్లాడమని, నవ్వుతా సర్వ్ చేయమని మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కొంచెం సేపు వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కొంతమంది కస్టమర్స్ ర్యాష్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళు కూడా నవ్వడం మానేసి వాళ్ళతో అరవడంలోకి దిగిపోయారు. సో తర్వాత రోజు ఈ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఈ ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ జాబ్ స్టార్ట్ అవ్వక ముందులే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు. కస్టమర్స్ మీతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ర్యాష్గా మాట్లాడతారు, కొంతమంది అరుస్తారు, అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి అని క్లియర్గా చెప్పారు. అప్పుడు ఆ నెక్స్ట్ డే స్టార్బక్స్లో పెద్దగా గొడవలు లేవు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విల్ పవర్ అనేది మజిల్ లాంటిది, దాన్ని బిల్డ్ చేయాలి. చూడండి, ఇది ఇక్కడ బాగా మొదటేమో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదు అని అంటే చూడు ఎందుకు లేదు. మీరు ఎప్పుడైతే ప్రిపేర్డ్గా ఉంటారో మీరు ఒక గుడ్ హ్యాబిట్ ప్రిపేర్గా ఉంటారో హౌ టు రియాక్ట్, హౌ టు రిసీవ్ అనేది తెలియదు. వాళ్ళకి చెప్పారంట, ఇగో కస్టమర్స్ వస్తే ఇట్లా ఉంటారు, ముందే ఎరుకపరచడం జరిగింది అవేర్నెస్లోకి. అప్పుడు చాలా కూల్గా నెస్ వచ్చింది. అలవాటు చేసుకుందాం అనుకుంటారు. దాన్ని ఆపే విషయాలు ఏం జరగచ్చు అంటే ఒక పని చేసే ముందలే దాన్ని ఆపే విషయాలు ఏం జరగచ్చు అని అది ముందు ఒక అమ్మాయి అత్తారింటికి పోతుంది, ఏమేం జాగ్రత్తలు చెప్తారు? ఇగో ఒక హాస్టల్కి వెళ్తున్నారు, పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు, ఏం జాగ్రత్తలు చెప్తారు? ఓకే, మెంటాలిటీకి సంబంధించి. అట్లాగే కస్టమర్స్ అయినా, టీమ్ అయినా, బిజినెస్ అయినా ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి ఎప్పుడైతే ఉందో అప్పుడు వాళ్ళు ఆ రిజెక్షన్స్ని ఎదుర్కొంటారు. ఈ అలవాటు అనేది ప్రధానమైనటువంటి అలవాటు. అంచనా వేసుకుని అవి వచ్చినా మీరు ఆ హ్యాబిట్ని మానకూడదని మెంటల్గా ఫిక్స్ అయితేనే మీ విల్ పవర్ మజిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీకు ఒక హ్యాబిట్ యొక్క పవర్ ఏమిటో పూర్తిగా తెలిసింది అని అనుకుంటున్నాను. ఇది మెయిన్ హ్యాబిట్. ఓకే, ఇప్పుడు నేను తెలుసుకున్న ఒక విషయాన్ని మనం తెలియజేసుకునేది సత్వ ఇలా ఉంటుంది, రజో ఇట్లా ఉంటుంది, తమో ఇట్లా ఉంటుంది. ఎలర్ట్ వచ్చినట్టుగా సార్, అది ఒక అలారం వచ్చినట్టే, అవేర్నెస్ అంటాం దాన్ని, అవేర్నెస్ అంటాం. ఓకే, సో అట్లా అనమాట. మనకు ఒక కూల్నెస్, శాంతి, ఒక బాణం ఎక్కువ పెట్టినటువంటి లక్ష్యార్థికి, ఓకే, ఒక తపస్వి ఎవరైతే ఉంటారో దాన్ని సాధించాలని అతనికి ఇది చాలా చాలా అవసరం, ఈ యొక్క ఎమోషన్స్ కంట్రోల్ అనేది. ఓకే, ఇందులో అందుకనే ఎప్పుడైనా సరే మనం ఏ అలవాటుని బాగా పెంపొందించుకోవాలి అంటే అబ్జర్వ్ చేసుకునే అలవాటు, అడుగు అడుగున అబ్జర్వ్ చేసుకునే అలవాటు. మీకు ఒక చిన్నది నేను ఎందుకు వేరే వాళ్ళని కంప్లైంట్ ఇది చేయకూడదు అని అంటే వాళ్ళ వల్ల మనకి ఏమీ నష్టం వరగదు, లాభం సంగతి తర్వాత సంగతి, నష్టం అయితే వరగదు. నష్టం చేయలేరు, ఎవరు నష్టం చేయలేరు, అంతే, అది మాత్రం చెప్పగలం. ఓకే, దైవానికి మించిన శక్తి ఎవరికి లేదు. కాబట్టి కూల్, అంతే, కూల్. ఎప్పుడు ఏది జరగాలో అంతా తెలుసు. సో ఇది ఒకటి ఇట్లా పెట్టుకొని ఈ మనసు ఆలోచనలు, మాటలు, బాడీతో చేసే చేతలు, ఈ మూడు, ఇది మన మైండ్ సెట్ మొత్తం కలిపి ఒక సెట్, రైట్? దీనికి ఇంటలెక్ట్ ఎలా అందుతుంది? అంతర్ప్రజ్ఞ అంటాం. ఇంటలెక్ట్ అంటే భావనలు, ఎలాంటి భావనలు అక్కడ వేసేది ఇక్కడ వేసాను, అంతే. ఇది ఇక్కడ నుంచి ఫ్రమ్ హియర్ ఇంటలెక్ట్, భావనలు ఎలా అందుతున్నాయి, ప్రజ్ఞ, అంతర్ప్రజ్ఞ అంటారు, ఇంట్యూషన్ అంటాం అన్నమాట. ఇంటలెక్ట్ ఎలా అందుతుంది? ఓకే, ఇంటలెక్ట్ ఎలా అందుతుంది, అంతర్ప్రజ్ఞ ఎలా అందుతుంది ఎవరికి? ఈ మైండ్ సెట్కి. ఇది ముఖ్యం.
సో ఎప్పటికప్పుడు ఐడియాస్ అనమాట, ఇది ఇన్ఫర్మేషన్ మైండ్ నుంచి ఎప్పుడైతే అందుతుందో ఇది ఇక్కడికి వస్తుంది. ఈ ఇంటలెక్ట్ని డెవలప్ చేసుకోవడానికే ఒక 21 days, 40 days, ఒక 1 year ఇది మెయింటైన్ చేసుకోవాలి. అప్పటిదాకా ఎవరి ఇంటలెక్ట్ బాగుంటుందో వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. మనీ లేకపోతే మనీ సపోర్ట్ తీసుకున్నట్టు, ప్రజెంటేషన్ లేకపోతే ప్రజెంటేషన్ సపోర్ట్ తీసుకున్నట్టు ఈ ఇంటలెక్ట్ సపోర్ట్ తీసుకోవాలి. ఐడియాస్ బాగుంది, ఐడియాస్ సపోర్ట్ తీసుకోవాలి ఇది. సో లేకపోతే చూసుకోవాలి, అరే నేను ఇన్నిసార్లు చేస్తున్నాను కానీ ఎక్కడో పోతుంది, సో సమ్ ఇంటలెక్ట్ ఐ వాంట్ అనేది, ఐ నీడ్ అనేది తెలుసుకోవాలి. అట్లా ఇది. మరి సరైన ఇంటలెక్ట్ అందుతుందా లేదా అనేది నాకు ఎలా తెలవాలంటే, అదే మన దాంట్లో అయితే ఒకటి సంతృప్తి, ప్రశాంతత, వీక్లీ ఇన్కమ్ ఆర్ మంత్లీ ఇన్కమ్, ఇవే ఇంకా మన గీట్రాలు, కొలమానాలు, గీట్రాలు ఇవి. నాకు ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఓకే కూల్, అంతర్ప్రజ్ఞ బాగుంది. వీక్లీ ఇన్కమ్ కూడా వస్తుంది, ఓకే గుడ్. ఇంటలెక్ట్ ఉంది, నేను బెస్ట్ ట్రైనింగ్లో ఉన్నాను, అంటే బెస్ట్ ఆవరణలో ఉన్నాను. ఇట్లా అంతర్శాంతి లేదు, సంతృప్తి లేదు, ఆరోగ్యం లేదు, కథం. వెంటనే నా ఇంటలెక్ట్ దగ్గరనే ఎక్కడో ఉంది, నా ఇన్నర్ క్వాలిటీ ఎక్కడో దెబ్బతిన్నది. మైండ్ ఏం లేదు, డ్రైవ్ చేసిన వాడు అక్కడ ఉన్నాడు, ఓకే ఇది రీచ్ అయిందా, డ్రైవ్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. సో మైండ్ ఏం లేదు, మైండ్ పాపం చిన్న బేబీ లాంటిది, ఎట్లా చెప్తే అట్లా, అదే మనం చెప్పిందే లోకం. మన ప్రజ్ఞ ఏది ఇస్తే అదే, మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ప్రజ్ఞ. ఇట్లా ఒక బేబీ లాంటిది మైండ్. బేబీ అక్కడనే మలమూత్రాలు వెళ్తుంది, తప్పుందా బోగసారి అన్న? ఏం లేదు, తల్లి రావాలి అక్కడికి, వచ్చి క్లీన్ చేసుకోవాలి. ఎదుగుతున్న కొద్దీ ఎక్కడికి వెళ్ళాలో చూపించాలి, నేర్పించాలి, ఎలా తినాలో చూపించాలి. ఎవరి పని అది? పేరెంట్ పని, అంతర్ప్రజ్ఞ పని. సో ఈ ప్రజ్ఞ డెవలప్ అవ్వాలి. క్యాచ్ అయిందా పాయింట్ ఇది? సో అత్యంత మంచి అలవాటు, చాలా సూక్ష్మంలో మోక్షం ఉంది అన్నట్టు. ఏది అసలైనటువంటి గొప్ప చిన్న సూక్ష్మమైన అలవాటు అంటే అబ్జర్వ్ చేసుకోవడం, అంతర్ప్రజ్ఞని అబ్జర్వ్ చేసుకోవడమే గొప్ప సూక్ష్మమైన అలవాటు. ఇది మనం చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి ఫెయిల్ అయినా పర్లేదు, కొంత టీంని లాస్ అయినా పర్లేదు, కానీ వెంటనే వచ్చి మళ్ళీ పట్టాలకి ఎక్కి కూర్చోవాలి. కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ సాత్విక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సైలెన్స్లో ఉంటారు కాబట్టి ఎక్కువ చెక్ చేసుకుంటారు, అంతర్ప్రజ్ఞని బాగా చెక్ చేసుకుంటారు. ఇది ఇంకా తర్వాత రెండో అలవాటు యథార్థాన్ని, రియాలిటీని గ్రహించడం. రియాలిటీని నిష్పక్షపాతంగా, ఓకే నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు భయపడుతున్నాను, ఓకే నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఇట్లా. ఒక్క విషయాన్ని మాత్రం ఈ రియాలిటీ గ్రహించినప్పుడు మనం తెలుసుకోవాలి. కొంతమంది మనకి ఈజీగా అర్థమైపోతుంటారు. ఎలాగా, మన మీద వాళ్ళకి రెస్పెక్ట్ ఉందా లేదా, మనల్ని ఎలా భావిస్తున్నారు, ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ దాన్ని మన మైండ్లోకి వచ్చినవన్నీ మాటల్లోకి రావాల్సిన అవసరం లేదని గ్రహించాలి. ఇది అంతర్ప్రజ్ఞ, పేరెంటింగ్ అన్నమాట. మనసు బాధపడకుండా పేరెంట్ చూసుకోవాలి. అట్లా ఇది రియాలిటీని గ్రహించాలి. ఒకవేళ కొన్ని రియాలిటీలు మనల్ని బాధ పెట్టినా కానీ, దేని గురించి, వెయిట్ ఫర్ యువర్ టైం, వెయిట్ ఫర్ యువర్ టైం, అంతే. నీ టైం అంటూ ఒకటి వస్తుంది దానికి, ఓకేనా? ఇది
థర్డ్ది ఇంకొక మంచి అలవాటు స్మూత్ డీలింగ్. ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇక దైవాన్ని ఎంత బిలీవ్ చేస్తే అంత మంచిది. ఓకే, ఈ 3 5 minutes ఎమ్మటే 1, 2 ఒక్కొక్కరు 1 నిమిషం తీసుకున్నా ఏం కాదు. ఒక 5 minutes. అలవాటు ఆయన ఏది మంచి అలవాటు అది చెప్పాడు. పవర్ ఒక దాన్ని డ్రైవ్ చేయడం, మజిల్ లాగా డెవలప్ చేసుకోవాలి, దానికి చెప్తూ ఉండాలి. ఏంటి అని అంటే ముందే ఇగో ఈ దారిలో అయితే రోడ్ అయితే బాగుండదు, 20 కిలోమీటర్లు అంటే మొత్తం మనం సెట్ అయిపోతాం మైండ్లీ, మెంటల్గా సూపర్ ఉంటుందని స్టార్ట్ చేసినప్పుడు వెన్నునొప్పి వస్తుంది. ఏం లేదు ఆల్రెడీ ఇట్నే ఉంటుంది అన్నప్పుడు రెడీ చేసేస్తాం మెంటల్గా, అంతేనా? అట్లే. సో ఇది ఇలా ఉంటుంది. అందరూ లిఫ్ట్ చేయకపోవచ్చు, అందరూ రాకపోవచ్చు అని ఇట్లా చక్కచ్చు దీన్ని సెట్ చేసుకోవాలి. ఇక నేను ఏం చేసినా సక్సెస్ కాదు, ఇక ఇంతే ఉంటుంది, ఇటువంటి ఫీడింగ్ ఉంటే అంతఃప్రజ్ఞ సరిగా లేదు. అట్లా చలో తొందరగా మేడం. సార్ ముందు జాగ్రత్తలు చెప్పడం వల్ల అది ఎదుర్కోగలుగుతాం సార్. ఆ సక్సెస్ స్పీడ్గా ఉంటుంది, మనకు కొన్ని డ్రాప్అవుట్స్ తగ్గించవచ్చు సార్. ముందే జరగబోయేది తెలుసుకుంటూ ఉంటే అంటే ఇప్పుడు మీరు ఇలా ఇన్విటేషన్ తీసుకోకూడదు అని చెప్పి ఇట్లా తీసుకోవడం వల్లే వచ్చే నష్టాలు ఇవి అని చెప్పి జాగ్రత్తలు చెప్పడంలోనే ఉంది సార్. మొత్తం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జ్ఞానం ఉన్నట్టు. దాన్నే ప్రజ్ఞానం అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అంతే. బ్రహ్మం ఏదయ్యా అంటే ప్రజ్ఞానమే, ప్రాక్టికల్గా నిన్ను జాగ్రత్త ఉంచేదే అదే. ప్రతి దాని దగ్గర మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు అందుకనే చెప్పాలి. ఏది అసలైన అక్షరాభ్యాసం ఏదో అదే చెప్పాలి. నెట్వర్క్ గురించి మీకు నెట్వర్క్ ఇచ్చేదే అసలైన అక్షరాభ్యాసం. దానికి నేమ్ లిస్ట్ ఎలాగా, ఇన్విటేషన్ ఎలాగా, ఇవి చెప్పాలి, అంతే కదా. సరే, ఈ జాగ్రత్తలు ఉంటారు నాకు వాడే వచ్చింది, నాకంటే ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో డిస్కస్ చేసింది జాగ్రత్తలు చెప్పాలి. ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలని చెప్పంటే 2 రకాలు ఉంటాయి. 2 పిల్లలు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నారు, గాలి చాలా గాలి వస్తుంది. అప్పుడు తల్లి చూసింది, గాలి దూరం వస్తుంది. తల్లి చూసింది, అదే ఒక అబ్బాయికి ఏం చెప్పిందంటే, అరే పడతావరా జాగ్రత్త పడతావరా అని చెప్పింది. వాళ్ళ తండ్రి వచ్చి ఏం చెప్పిందంటే, అరే కొమ్మను గట్టిగా పట్టుకో అని చెప్పింటాడు. 2 తల్లిదండ్రులు ఆ పడతావరా నిజంగా కింద పడ్డాడు. గట్టి పట్టుకోని చెప్పినాడు, అది గట్టి బిరుగా పట్టుకున్నాడు, కింద పడలేదు. గాలి అంత పోయిందో దిగింది కింద. ఇది చెప్పడంలో జాగ్రత్త చెప్పడంలో ఎలా చెప్తున్నా చెప్పండి, దానికి ఆల్రెడీ ఇచ్చేస్తున్నానికి నువ్వు కింద పడతావు జాగ్రత్త అని చెప్పంటే అడికి అదే ఆలోచన వచ్చేసి కింద పడతారు. మన టీం దగ్గర కూడా సార్ మనం చెప్తాప్పుడు కూడా స్మూత్ డీలింగ్ అని చెప్పేసి సార్. 3వది స్మూత్ డీలింగ్ ఉండాలి. అంటే ఇది జాగ్రత్త ఎట్లా చెప్పాలని చెప్పాలంటే, మళ్ళీ ఇట్లా చేస్తే నీ టీం మొత్తం పోతుంది, ఇట్లా చేస్తే ఇది పోతుంది, అది పోతుంది, అది బాధ కాదు, చెప్పాల్సిందే కదా. మీరు చెప్తుంటారు సార్ ఏం చెయ్యాలో చెప్పాలి, ఏం చెయ్యాలో చెప్పాలి, ఏం చేయకూడదో కాదు. చేస్తే వచ్చే లాభాలు, ఇప్పుడు లూజ్గా పట్టుకుంటే పడిపోతే ఏం చేయాలి, పడిపోతావు. గట్టిగా పట్టుకోవడం అనేది ఎవరికైనా లూజ్గా పట్టుకోవడము అనేది గట్టిగా పట్టుకోవడం కష్టమే. ఓకే, గట్టిగా పట్టుకోవడం కష్టమే. ఓకే, కానీ నువ్వు అలర్ట్గా లేకపోతే నువ్వు అక్కడ జారిపోయే ఛాన్సులు ఉన్నాయి అని తెలిస్తే అక్కడ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కేరింగ్ ఎక్కడ ఉండాలి అనేది చెప్పడము ఇది ఇబ్బందికరమైనటువంటి ఏమి కాదు. ఓకే, ఇది ఒకవేళ చేయకపోతే వచ్చే నష్టం ఇది, చేస్తే వచ్చే లాభం ఇది.
గాలి వస్తుంది కింద పడతావు, గాలి వస్తుంది కింద పడతావు అని చెప్పడం బట్టి గాలి వస్తుంది గట్టిగా పట్టుకో, గాలి వస్తుంది గట్టిగా పట్టుకో అంతే. అంతే. దానికి పడతావు ఇచ్చేస్తున్నారు అనే ఆల్రెడీ. నెగిటివ్ కాకుండా పట్టుకో అనే పాజిటివ్ అంటారు. అది కథ. Yes, sir. చూడండి, ఇంత చిన్న పదానికి జాగ్రత్తగా కూడా అలర్ట్గా ఉండాలి అంటున్నారు. కరెక్ట్, Yes. కరెక్టే. నువ్వు పట్టుకోగలుగుతావు, గట్టిగా పట్టుకో అంతే. అంతే. నువ్వు పడేటట్టే ఉన్నావురా అంటే కింద పడతావు. బాగా చెప్పారు. అంతే. గుడ్. సూర్య, సాధ్యతలో స్మూత్ డీలింగ్ లో అర్థమయ్యే విధంగా చెప్పడం సార్, అంతే క్లారిటీ అంతే. అంటే వాళ్ళు క్యాచ్ చేసే. సో మళ్ళీ వాళ్ళని డైరెక్ట్ ఇబ్బంది- పర్ఫెక్షన్ అంటే మనం కోరుకోవడం చెప్పే కూడా words- ఇబ్బందే సూర్య. మనం చెప్పేది కూడా ఇబ్బందిగా ఉండవద్దు వాళ్ళకి. డైరెక్ట్ పర్ఫెక్షన్ని కోరుకోవడం కూడా ఇబ్బందే. అవునా? పర్ఫెక్షన్ని కోరుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్షన్ వైపుకి ఎలా వెళ్ళాలో పర్ఫెక్ట్గా అది తెలుసుకోవాలి. తెలియజేయాలి. పర్ఫెక్ట్ ప్రయత్నాలు ఉండేలాగా చూడాలి. పర్ఫెక్ట్ ప్రయత్నాలు. ఒక్క ప్రయత్నానికి పర్ఫెక్షన్ అని కోరుకోకూడదు. ఓకేనా? నీకు ఎట్లా టాపిక్ వచ్చింది కదా, చూడు ఈ రెండు పదాలు బాగుంటుంది. చూడు, అలవాట్లు పెరగడం వల్ల ఈ మనస వాచ కర్మన అనేది క్లెన్జింగ్ అవడంతో పాటు ఎలైన్ అవుతాయి అన్నమాట. దాన్ని యోగం అంటారు. ఆ యోగం ఉంటేనే అన్ని యోగాలు పడతాయని అర్థం. ఓకే, అన్ని అదృష్ట యోగం అంటారు కదా, అది ఈ యోగం దగ్గర. సో ఈ అలవాట్ల అనేది చాలా చాలా ప్రభావితం చేస్తాయి. ఏకాగ్రత అలవాటు అని, ఏకాగ్రత ఏకం చేస్తుంది అనమాట. ఓకే, దీనికి ఒక రెండు ఉన్నాయి, అవి స్పిరిచువల్ లైన్స్. అది చూడు, అవి ఏంటంటే సూత్రాలు, సైన్స్ అనమాట. లైన్స్లో యోగస్థ కురు కర్మాని ఒక లైన్, యోగస్థ కురు కర్మాని ఇది ఒక లైన్. దాంట్లోనే మొత్తం చాలా దాగి ఉంది, అలైన్మెంట్ దాగి ఉంది. ఓకే, ఎవరైతే అలా సత్యానికి సంబంధించి ఆ యొక్క యథార్థంలోకి, ఓకే, ఆ యొక్క క్లారిటీలోకి, ఆ కాన్షియస్నెస్లోకి వెళ్తారో తీసుకుంటూ ఉంటారో వాళ్ళు. ఓకే, రెండవది యోగ కర్మసు కౌశలం. అనుకుంటే కౌశలంగా అవ్వవు. యోగం అంటే కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి, గుడ్ హ్యాబిట్స్, రైట్ హ్యాబిట్స్, అంతే. ఇంకా అవే నిత్యం యోగంలో ఉంచుతాయి. ఏమంటారు సార్ బహుశా? మనల్ని ఎప్పుడు ఒక సేఫ్ ప్లేస్లో ఉంచేవి గుడ్ హ్యాబిట్స్, రైట్ హ్యాబిట్స్, అంతే. ఎంత నెగిటివ్ వచ్చినా కూడా మళ్ళీ పాజిటివ్ ఆరాలోకి తీసుకొచ్చేస్తాయి. అవి మనకి రక్ష. అంతేనా శాంతి మేడం? ఓకే, గుడ్. ఈ రెండు యోగస్థ కురు కర్మాని, దానివల్ల లాభము యోగ కర్మసు కౌశలం. మనం కౌశలంగా అంటే యోగం అంటే ఇప్పుడు చెప్పాను కదా, గుడ్ హ్యాబిట్స్, రైట్ హ్యాబిట్స్, ఇక అదే యోగం, అంతకంటే మించిన యోగం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ.